హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్ మనకు దృష్టిలో పెట్టుకొని మన ఛానల్లో ఫిజిక్స్ కోర్స్ని లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు వరకే చాలా యూనిట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు కొత్త టాపిక్ ఏంటంటే వర్క్, పవరు, ఎనర్జీ. ఈ టాపిక్ నుండి మనకి రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఎస్పెషల్లీ గ్రూప్ డి, ఎన్టీపీసీ ఇలాంటి ఎగ్జామ్స్లో అయితే చాలా ఎక్కువగా ఈ టాపిక్ నుండి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. వర్క్, పవరు, ఎనర్జీ. వర్క్, పవర్, ఎనర్జీ. పని, సామర్థ్యం, ఎనర్జీ అంటే శక్తి. మీకు ఇదే టాపిక్ ఎన్సీఈఆర్టీ బుక్లో చదవాలి అంటే క్లాస్ 9th మీకు వర్క్, ఎనర్జీ, పని, శక్తి అనే ఒక టాపిక్ ఉంటుంది. అక్కడ మీరు చదవచ్చు. వర్క్, పవర్, ఎనర్జీ ఈ టాపిక్ నుండి ఖచ్చితంగా మీకు 1 మార్క్ నుండి 2 మార్క్స్ రావడం జరుగుతుంది. అవి ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే మ్యాక్సిమం యూనిట్స్ అవ్వచ్చు, లేకపోతే ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేదు అంటే కన్వర్సేషన్ ఆఫ్ ఎనర్జీ, అంటే మనకి ఎనర్జీ కన్వర్షన్ అడుగుతున్నాడు. వీటి మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తే ఈ టాపిక్ నుండి మీరు ఈజీగా గెయిన్ చేయగలుగుతారు. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ అంటే ఏంటనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. వర్క్, దీన్ని ఏమంటాము అంటే పని అని చెప్తాం. వర్క్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మార్కర్ ఉందమ్మా, ఈ మార్కర్ని నేను ఏం చేయాలి, ఇక్కడ నుండి పట్టుకొని ఇక్కడికి వెళ్ళాలి అంటే, లేకపోతే ఈ మార్కర్ ఇక్కడ నుండి ఇక్కడ తీసుకురావాలి అంటే, ఆ మార్కర్ని అక్కడి నుండి ఇక్కడ కదిలించడానికి నేను ఎంతైతే పని చేస్తున్నాను, ఎంతైతే బలం ఉపయోగిస్తున్నానో దాన్ని ఏమంటాము ఏమని చెప్తామంటే పని అని చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాటర్ బాటిల్ని కింద నుండి పైకెత్తాలమ్మా, ఈ కింద నుండి ఇలా పైకెత్తాలి అంటే, ఈ కింద నుండి పైకెత్తాలంటే కొంత నేను ఏం చేయాలి, బలం ఉపయోగించి పని చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ బోర్డుని నేను ఇలా తొయ్యాలి అంటే, కొంత ఫోర్స్ అనేది ఉపయోగించాలి అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, కొంత ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఈ బోర్డు అనేది కొంత డిస్ప్లే అవుతుంది, అంటే డిస్ప్లేస్మెంట్ అవుతుంది, అంటే కొంచెం కదలడం కానీ ఏం జరుగుతుంది అంటే, ఇలా ఉండడం వల్ల నేను కొంత ఫోర్స్ అప్లై చేస్తున్నాను. ఈ ఫోర్స్ ఉపయోగించడం వల్ల ఈ బోర్డు అనేది అటు వెళ్ళడం కానీ లేకపోతే ఇటు జరగడం కానీ ఏమవుతుంది, స్థానభ్రంశం చెందుతుంది. దీన్నే మనం ఏమంటాము అంటే పని అని చెప్తాం. పని అంటే ఏంటంటే సింపుల్గా నువ్వు కొంత బలం ఉపయోగించి ఆ వస్తువుని కదిలించడాన్నే మనం ఏమంటాము అంటే పని అని చెప్తాం. అదే ఇంగ్లీష్లో చూసినట్లయితే వర్క్ W ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అని చెప్పచ్చు. డిస్ప్లేస్మెంట్ ఇది గుర్తుపెట్టుకోండమ్మా. వర్క్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. పని ఈజ్ ఈక్వల్ టు బలము ఇంటూ స్థానభ్రంశము. ఓకేనా, బలం ఇంటూ స్థానభ్రంశం. ఇప్పుడు మనకి ఇంకొక ఈక్వేషన్ ఉంది. దీన్ని ఇంకెలా రాయొచ్చు అంటే W ఈజ్ ఈక్వల్ టు F డాట్ ప్రొడక్ట్ కాస్ θ అని కూడా రాయొచ్చమ్మా. ఇక్కడ ఫోర్స్ అనేది చూసినట్లయితే వెక్టర్ క్వాంటిటీ, డిస్ప్లేస్మెంట్ అనేది కూడా వెక్టర్ క్వాంటిటీ. ఇది మాత్రమే మనకి ఏమవుతుందంటే వర్క్ మాత్రం స్కేలార్ క్వాంటిటీ. ఓకేనా, ఎలా అడుగుతాడు, వర్క్ అనేది ఏ క్వాంటిటీ అని అడుగుతాడు. వర్క్ అనేది స్కేలార్ క్వాంటిటీ అంటే దాన్ని అదీశ రాశి అని చెప్తారమ్మా. అదీశ రాశి అంటే ఏంటంటే దీనికి ఓన్లీ ఏముంటుంది అంటే పరిమాణం మాత్రమే ఉంటుంది, డైరెక్షన్ ఉండదు, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుందమ్మా. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటమ్మా, ఒక న్యూమరికల్ నెంబర్, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, నో డైరెక్షన్. ఇక్కడ ఫోర్స్ అనేది చూసినట్లయితే వెక్టార్ క్వాంటిటీ, అదేవిధంగా మనకి డిస్ప్లేస్మెంట్ స్థానభ్రంశం కూడా వెక్టార్ క్వాంటిటీ. క్లియరా? ఇప్పుడు మనకి వర్క్ అనేది స్కేలార్ క్వాంటిటీ, ఫోర్స్ అనేది వెక్టార్ క్వాంటిటీ, అదేవిధంగా డిస్ప్లేస్మెంట్ కూడా వెక్టార్ క్వాంటిటీ. ఇక్కడ మీకు θ అనేది ఏంటంటే, ఈ θ దేనికి మధ్యనమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉందమ్మా, ఇక్కడ ఒక
ఈ ఆబ్జెక్ట్ని నేను ఇక్కడికి తీసుకెళ్ళానమ్మా. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఈ ఆబ్జెక్ట్ని ఇక్కడ తీసుకెళ్ళడానికి నేను ఎంతైతే ఫోర్స్ ఉపయోగించాను, ఏ యాంగిల్తో నేను ఇలా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బోర్డు ఉందమ్మా, ఈ బోర్డుని నేను ఇలాగా ఏం చేశాను, పుష్ చేశాను అంటే కొంత ఫోర్స్ ఉపయోగించాను. ఇలా ఫోర్స్ ఉపయోగించడం వల్ల ఈ బోర్డులో డిస్ప్లేస్మెంట్ వస్తుంది కదా, ఆ డిస్ప్లేస్మెంట్ ఏ డైరెక్షన్ వెళ్తుంది, వాటి మధ్యన యాంగిల్, ఆ యాంగిలే మనకి ఇక్కడ కాస్ థీటా అమ్మ. థీటా ఇస్ ద యాంగిల్. థీటా అనేది ఏంటంటే యాంగిల్ బిట్వీన్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ క్లియరా? ఇప్పుడు వర్క్ అంటే మీకు అర్థమైంది. వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎస్ కాస్ థీటా. వర్క్ అనేది స్కేలార్ క్వాంటిటీ, స్కేలార్ క్వాంటిటీ, ఫోర్స్ అనేది వెక్టర్ క్వాంటిటీ, అదేవిధంగా ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్ వెక్టర్ క్వాంటిటీ. ఇక్కడ వర్క్ ఓకే. ఇప్పుడు మనకి దీని యొక్క యూనిట్స్ కావాలి. మనకి చూడండి, వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాను, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అన్నాను. ఇప్పుడు యూనిట్స్ ఎలా రాస్తాము, యూనిట్స్ ఫోర్స్కి యూనిట్స్ ఏంటమ్మా, ఫోర్స్కి యూనిట్స్ ఒక యూనిట్ ఎస్, న్యూటన్. తర్వాత ఎస్ అంటే ఏంటమ్మా, డిస్ప్లేస్మెంట్కి యూనిట్స్ ఏంటమ్మా, మీటర్. అంటే న్యూటన్ మీటర్ అనేది ఒక యూనిట్ అమ్మా, న్యూటన్ మీటర్. తర్వాత ఇంకో యూనిట్ చూద్దాం. ఫోర్స్కి ఇంకో యూనిట్ ఏదమ్మా, డైన్. తర్వాత మనకి డిస్ప్లేస్మెంట్కి ఇంకో యూనిట్ ఏటమ్మా, సెంటీమీటర్. అంటే డైన్ సెంటీమీటర్. ఇప్పుడు మనకి వర్క్కి ఎన్ని యూనిట్స్ వచ్చాయి, 1 న్యూటన్ మీటరు, అదేవిధంగా 2 డైన్ సెంటీమీటర్. ఈ న్యూటన్ మీటర్ని మనం ఏమని పిలుస్తాము అంటే జౌల్ అని పిలవడం జరుగుతుంది అమ్మా, జౌలు. న్యూటన్ మీటర్ని ఏమని పిలుస్తాము, జౌలు. డైన్ సెంటీమీటర్ ఏమని పిలుస్తాము అంటే ఎర్గమ్మ, ఎర్గ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలా అడుగుతాడంటే మీకు కొన్ని సందర్భంలో న్యూటన్ మీటర్ ఇస్తాడు, కొన్ని సందర్భంలో జౌల్ ఇస్తాడు, కొన్ని సందర్భంలో డైన్ సెంటీమీటర్ ఇస్తాడు, కొన్ని సందర్భంలో ఎర్గ్ ఇస్తాడు. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా దేనికి యూనిట్స్, న్యూటన్ మీటర్ అయినా, డైన్ సెంటీమీటర్ అయినా, జౌల్ అయినా, ఎర్గ్ అయినా దేనికి యూనిట్స్ అమ్మా, పనికి యూనిట్స్. ఓకేనా? వర్క్కి యూనిట్స్ ఏంటంటే ఇవన్నీ వర్క్కి యూనిట్స్. క్లియరా? ఇప్పుడు మనకి 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు ఎంతకి ఈక్వల్ అంటే 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁷ ఎర్గ్కి ఈక్వల్ అమ్మ. ఇక్కడ రాస్తాను చూడండి. 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁷ ఎర్గ్కి ఈక్వల్ అమ్మ. అదే 1 ఎర్గ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻7 జౌల్కి ఈక్వల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇక్కడ వరకు మీకు ఒక అర్థమైంటుంది. ఇక్కడ ఏదైతే బాక్స్లో పెట్టానో ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో చాలా రిపీటెడ్గా అడుగుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుండి ఒక 5 క్వశ్చన్స్ ఫామ్ చేస్తాను చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వర్క్ అంటే ఏంటి, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్. వర్క్ అనేది ఏ క్వాంటిటీ, వర్క్ అనేది స్కేలార్ క్వాంటిటీ. ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ క్వాంటిటీ. నెక్స్ట్ ఇక్కడ నాకు వర్క్కి యూనిట్స్ ఏంటి, న్యూటన్ మీటర్ని జౌల్ అంటారు, అదేవిధంగా డైన్ సెంటీమీటర్ని ఎర్గ్ అంటారు. ఇప్పుడు 1 జౌల్ ఈజ్ ఈక్వల్ ఎంతకి ఈక్వల్, 10⁻⁷ ఎర్గ్కి ఈక్వల్. 1 ఎర్గ్ ఈజ్ ఈక్వల్ ఎంతకి ఈక్వల్, 10⁻⁻7 జౌల్కి. తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా ఇక్కడికి ఇదేనా, తెలుగు ఇంగ్లీష్ ఇక్కడ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అదిశ రాసి వెక్టర్ క్వాంటిటీ అంటే జస్ట్ సదిశ రాసి, తెలుగులో కూడా న్యూటన్ మీటరే, డైన్ సెంటీమీటర్, ఈ వర్డ్స్ ఏవి మారవు తెలుగులో కూడా. సో ఇక్కడ వరకు మీకు అర్థమైందా? ఇప్పుడు నాకు వర్క్ డన్ ఎప్పుడు 0 అవుతుంది, వర్క్ డన్ ఎప్పుడు పాజిటివ్ అవుతుంది, వర్క్ డన్ ఎప్పుడు నెగిటివ్ అవుతుందా, ఈ క్వశ్చన్ అనేది చాలా సందర్భంలో అడిగాడు. తర్వాత ఇక్కడ నుండి ఇంకా క్వశ్చన్ ఎలా రాయొచ్చు అంటే రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్, ఫోర్స్ కెన్ వర్క్ డన్ డిపెండ్ ఆన్ అంటున్నాడమ్మా. వర్క్ డన్ దేని మీద ఆధారపడుతుంది, ఫోర్స్ మీద ఆధారపడుతుంది, డిస్ప్లేస్మెంట్ మీద ఆధారపడుతుంది, యాంగిల్ బిట్వీన్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ మీద ఆధారపడుతుంది. ఈ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ గ్రూప్ డీలో అడగడం జరిగింది. ఎలా అంటే వర్క్ డన్ కెన్ డిపెండ్ ఆన్ అని క్వశ్చన్ ఇచ్చాడు, లేదంటే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చెక్ చేసుకోవచ్చు. వర్క్ డన్ కెన్ డిపెండ్ ఆన్ అంటే దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఫోర్స్ మీద డిపెండ్ అవుతుంది, డిస్ప్లేస్మెంట్ మీద డిపెండ్ అవుతుంది, అదేవిధంగా ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ మధ్య యాంగిల్ మీద ఆధారపడుతుంది.
ఒకసారి తెలుగులో చూడండి. పని దేని మీద ఆధారపడుతుందంటే మనం బలం మీద అప్లైడ్ ఫోర్స్ మీద బలం మీద ఆధారపడుతుంది, స్థానభ్రంశం మీద ఆధారపడుతుంది, వాటి మధ్య కోణము బలంకి స్థానభ్రంశం మధ్య కోణం మీద ఆధారపడుతుంది పని. ఈ క్వశ్చన్ అనేది చాలా సందర్భంలో అడగడం జరిగింది. సో వర్క్ డన్ కెనాట్ డిపెండ్ ఆన్ వెలాసిటీ. ఓకేనా, వర్క్ డన్ కెనాట్ డిపెండ్ ఆన్ వెలాసిటీ. ఇలా ఇవి ఉంటే చాలు, రిమైనింగ్ ఇంకేమన్నా వాటి మీద డిపెండ్ అవ్వని ఈజీగా చెప్పొచ్చు. వస్తే క్లియరా? నెక్స్ట్ ఇప్పుడు మనకి వర్క్ డన్ ఎప్పుడు పాజిటివ్ అవుతుంది, ఎప్పుడు నెగిటివ్ అవుతుంది అనేది చూద్దాం. వర్క్ డన్ మనకి ఎప్పుడు పాజిటివ్ అవుతుందమ్మా? సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు వర్క్ డన్ అనేది పాజిటివ్ అవుతుంది. ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు వర్క్ డన్ అనేది నెగిటివ్ అవుతుంది. వర్క్ డన్ ఎప్పుడు జీరో అవుతుందంటే పర్పెండిక్యులర్లో ఉన్నప్పుడు వర్క్ డన్ అనేది ఏమవుతుందంటే జీరో అవుతుంది. ఆ 3 కేసెస్ అనేది కూడా ఇప్పుడు రాద్దాం. వర్క్ డన్ ఎప్పుడు జీరో అవుతుంది? వర్క్ డన్ విల్ బి జీరో. ఫస్ట్ కేసు అమ్మా, వర్క్ డన్ విల్ బి జీరో. ఎప్పుడు అవుతుంది? ఫస్ట్ది. తర్వాత వర్క్ డన్ విల్ బి పాజిటివ్ లేదా విల్ బి మ్యాక్సిమం. ఇప్పుడు మ్యాక్సిమం అవుతుంది. వర్క్ డన్ విల్ బి నెగిటివ్ లేదా మినిమం. ఓకేమా? పని ఎప్పుడు 0 అవుతుంది, పని ఎప్పుడు గరిష్టం అవుతుంది, పని ఎప్పుడు కనిష్టం అవుతుంది. 0 అవుతుంది. ఓకేనా? పని ఎప్పుడు 0 అవుతుంది. ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఏంటమ్మా? W ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ S cos θ. ఇదే కదా. ఇప్పుడు నాకు ఇక్కడ వర్క్ డన్ విల్ బి జీరో అవ్వాలంటే నేను ఏం చేయాలమ్మా? ఫస్ట్ ఫోర్స్ని జీరో చేశాను అనుకోండి, బలం సున్నా పెట్టాను అనుకోండి, 0 ఇంటూ ఎనీథింగ్ ఏమవుతుంది? జీరో అవుతుంది. అంటే 0 ఇంటూ ఎనీథింగ్ జీరో అవుతుంది కాబట్టి అప్పుడు వర్క్ డన్ జీరో అయిపోతుందా? ఫస్ట్ అప్లైడ్ ఫోర్స్ అనేది 0 పెట్టానమ్మా. అంటే అప్లైడ్ ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టాను. F ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టినప్పుడు ఏమవుతుంది? 0 ఇంటూ ఎనీథింగ్ 0 కాబట్టి వర్క్ డన్ విల్ బి 0. నెక్స్ట్ ఇప్పుడు నేను ఎస్ని 0 చేశానమ్మా. ఎస్ని 0 చేసినప్పుడు ఏమవుతుంది? 0 ఇంటూ ఎనీథింగ్ 0 అవుతుందా అంటే స్థానభ్రంశాన్ని ఫస్ట్ కేసులో బలాన్ని 0 చేసినప్పుడు వర్క్ డన్ 0 అయిపోయింది. ఇప్పుడు ఎస్ స్థానభ్రంశాన్ని 0 చేశాను అంటే డిస్ప్లేస్మెంట్ 0 పెట్టానమ్మా. డిస్ప్లేస్మెంట్ 0 పెట్టినప్పుడు ఏమైంది? వర్క్ డన్ అనేది 0 అయిపోయింది. 0 ఇంటూ ఎనీథింగ్ 0 కాబట్టి ఇప్పుడు నేను యాంగిల్ ఇప్పుడు నేను cos 90 పెట్టుకుంటానమ్మా. ఏ యాంగిల్ పెడితే వర్క్ డన్ విల్ బి 0 అవుతుందంటే cos 90 0 అవుతుంది కాబట్టి థీటా వాల్యూ నేను 90 degrees పెట్టానమ్మా. థీటా వాల్యూ నేను ఎంత పెట్టానంటే 90 degrees పెట్టాను. థీటా వాల్యూ 90 degrees పెట్టాను అనుకోండి, అప్పుడు ఫోర్స్కి డిస్ప్లేస్మెంట్కి మధ్య యాంగిల్ 90 degrees అయితే మనకేమవుతుందంటే cos 90 ఈజ్ ఈక్వల్ టు 0 అమ్మ. cos 90 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇప్పుడు ఏమైంది? ఫోర్స్ అనేది 0 అయిపోయింది, అదే వర్క్ డన్ అనేది 0 అయిపోయింది. ఈ 3 కేసెస్లో మనకి ఏమైందంటే వర్క్ డన్ విల్ బి 0. ఎగ్జామ్లో చాలా సందర్భంలో అడగడం జరిగింది. వర్క్ డన్ ఎప్పుడు 0 అవుతుందంటే మనం ఉపయోగించే ఫోర్స్ అప్లైడ్ ఫోర్స్ అనేది 0 అయినప్పుడు, డిస్ప్లేస్మెంట్ స్థానభ్రంశం 0 అయినప్పుడు, అదేవిధంగా యాంగిల్ బిట్వీన్ ద ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అనేది 90 degrees ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే 90 degrees ఉన్నప్పుడు మాత్రం ఏమవుతుందంటే 0 అవుతుందమ్మా. ఓకేనా? ఇక్కడ 90 degrees అంటే ఏంటమ్మా? పర్పెండిక్యులర్ కదా. సో ఫోర్సు డిస్ప్లేస్మెంట్ అనేది పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు, వర్క్ డన్ అనేది ఏమవుతుందంటే 0 అవుతుంది. ఈ క్వశ్చన్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ మధ్యన ఎలా అంటే పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు
వర్క్ డన్ విల్ బి 0. వెరీ వెరీ ఇంపార్టెంట్. వర్క్ డన్ విల్ బి 0. ఈ 3 కేసెస్లో వర్క్ డన్ అనేది 0 అయింది. ఇప్పుడు మనకి వర్క్ డన్ విల్ బి మ్యాక్సిమం. వర్క్ డన్ అనేది ఎప్పుడు గరిష్టం అవుతుంది లేదా ఎప్పుడు పాజిటివ్ అవుతుంది? వర్క్ డన్ ఎప్పుడు పాజిటివ్ వర్క్ డన్ అవుతుందంటే ఈక్వేషన్ ఏంటమ్మా, W ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ కాస్ థీటా. ఓకేనమ్మా. ఇప్పుడు నాకు ఎప్పుడు వర్క్ డన్ విల్ బి మ్యాక్సిమం అవుతుంది? ఈ కేసులో నేను ఏం చేస్తాను అంటే ఫోర్స్ని మార్చుకోలేను, అదేవిధంగా డిస్ప్లేస్ని మార్చుకోలేను. యాంగిల్లో మార్చితే నాకేమవుతుంది, మ్యాక్సిమమా లేకపోతే మినిమమా తెలుస్తుంది. కాబట్టి నేను ఇక్కడ యాంగిల్ టీటా 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 ఈజ్ ఈక్వల్ టు నేను 0 పెట్టానమ్మా. టీటా అనేది 0. టీటా ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే కాస్ 0 వాల్యూ ఎంతమ్మా? కాస్ 0 వాల్యూ 1. కాస్ 0 వాల్యూ 1. ఇప్పుడు ఏమవుతుంది, W ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ మనకి డిస్ప్లేస్మెంట్ కాస్ టీటా. కాస్ 0 వాల్యూ ఎంత అంటే కాస్ 0 అంటే W ఈజ్ ఈక్వల్ టు కాస్ 0 అంటే కాస్ 0 వాల్యూ 1 కాబట్టి ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. అంటే ఇప్పుడు ఏమైంది, వర్క్ డన్ విల్ బి పాజిటివ్. ఇప్పుడు అదేవిధంగా వర్క్ డన్ విల్ బి పాజిటివ్ అన్నాను కదా. సేమ్ డైరెక్షన్లో ఉంటే మనకి ఫోర్సు అదేవిధంగా డిస్ప్లేస్మెంట్ అనేది సేమ్ డైరెక్షన్లో ఉంటే వర్క్ డన్ విల్ బి పాజిటివ్. ఇటమ్మా ఫోర్సు అదేవిధంగా ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అనేది సేమ్ డైరెక్షన్లో ఉంటే ఏమవుతుంది అంటే మనకి పాజిటివ్ ఉంటుందమ్మా వర్క్ డన్. ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ అనేది సేమ్ డైరెక్షన్లో ఉంటే వర్క్ డన్ విల్ బి పాజిటివ్. బలము స్థానభ్రంశము ఒకే దిశలో ఉంటే పని అనేది గరిష్టం అవుతుంది, అదేవిధంగా పాజిటివ్ వర్క్ డన్ అవుతుందమ్మా. ఇప్పుడు వర్క్ డన్ విల్ బి మినిమం. వర్క్ డన్ అనేది ఎప్పుడు మినిమం అవుతుందని అడుగుతాడు. మినిమం ఎప్పుడు అవుతుందంటే చూడండి, W ఈజ్ ఈక్వల్ టు FS కాస్ థీటా. ఇప్పుడు నాకు థీటా వాల్యూ నేను ఏం చేస్తాను అంటే 180 పెడతానమ్మా. థీటా వాల్యూ 180 పెడతాను. థీటా వాల్యూ 180 పెడితే ఏమవుతుంది, కాస్ 180 వాల్యూ ఎంతంట, కాస్ 180 వాల్యూ -1 అమ్మ. కాస్ 180 వాల్యూ -1 అంటే W ఈజ్ ఈక్వల్ టు FS కాస్ 180 అమ్మ. కాస్ 180. W ఈజ్ ఈక్వల్ టు F కాస్ 90. కాస్ 180 ఎంతమ్మా, -1 కాబట్టి -1. W ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అమ్మ. అంటే ఇప్పుడు వర్క్ డన్ ఏమైంది, నెగిటివ్ అయింది. ఎప్పుడు థీటా ఈజ్ ఈక్వల్ టు 180 degrees పెట్టినప్పుడు. అంటే మనకి ఫోర్సు డిస్ప్లేస్మెంట్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే, మైనస్ అంటే ఆపోజిట్ డైరెక్షన్ అమ్మ, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే వర్క్ డన్ విల్ బి నెగిటివ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే వర్క్ డన్ విల్ బి నెగిటివ్ అమ్మ. ఇక్కడ రాసుకోండి ఆపోజిట్ డైరెక్షన్ అని. కొన్ని ఆ పైన రాస్తాను చూడండి. ఇక్కడ వర్క్ డన్ ఎప్పుడు మ్యాక్సిమం అయింది, పాజిటివ్ అయిందంటే సేమ్ డైరెక్షన్లో ఉండాలమ్మా. సేమ్ డైరెక్షన్లో ఉండాలి. ఇక్కడ ఆపోజిట్ డైరెక్షను ఇక్కడ పర్పెండిక్యులర్ అమ్మ. పర్పెండిక్యులర్. ఈ కండిషన్ మీరు గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో అడుగుతున్నాడు ఎక్కువ. పర్పెండిక్యులర్ అయితే 0 అయిపోతుంది, సేమ్ డైరెక్షన్లో అయితే పాజిటివ్ అవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్లో అయితే నెగిటివ్ అవుతుంది. క్లియరా? ఇది మనకి వర్క్ సంబంధించి. సో దీని మీద మీకు ఎలా అడుగుతున్నాడు అంటే మీకు దీని మీద క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడమ్మా. ఎలా అంటే థీటా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, లేకపోతే ఫోర్స్ ఇస్తున్నాడు, డిస్ప్లేస్మెంట్ ఇస్తున్నాడు, థీటా వాల్యూ ఇస్తున్నాడు. ఇప్పుడు నాకు వర్క్ డన్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ అనేది 10 న్యూటన్స్ అమ్మ. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 10 న్యూటన్స్. డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్స్. అదేవిధంగా థీటా వాల్యూ మనకి 30 degrees ఇచ్చామన్నా, 60 degrees ఇచ్చానమ్మా. కాస్ 30 వాల్యూ ఎంత అవుతుందమ్మా, కాస్ 30 0 1/2 1/2 √3/2 1/2 1 అంటే మనకి కాస్ 30 వాల్యూ కాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కాస్
theta వాల్యూ 45 degrees పెట్టానమ్మా. theta వాల్యూ 45 degrees పెడితే 1/√2 అంటే ఏమైంది, W ఈజ్ ఈక్వల్ టు 10 × 10 × 1/√2 అంటే 10 × 10 అంటే 100/√2 వచ్చిందమ్మా. సో దాన్ని మనం క్యాన్సిల్ చేయాలి. సో ఈ విధంగా మనకి theta వాల్యూ వర్క్ అడుగుతాడు, ఫోర్స్ అడుగుతాడు, డిస్ప్లేస్మెంట్ అడుగుతాడు, theta అడుగుతాడు. ఈ వాల్యూస్ అన్ని మనం చేయాల్సి ఉంటుంది. క్లియరా? నెక్స్ట్ మనం నెక్స్ట్ క్లాస్లో పవరు అదేవిధంగా ఎనర్జీ కోసం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్రతిరోజు మీరు ఈ క్లాసుల్ని నోట్స్ రాసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఖచ్చితంగా ఈ క్లాసెస్ అనేది మీ గ్రూప్ డీకి ఖచ్చితంగా యూజ్ఫుల్ అవుతాయి. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఖచ్చితంగా రిపీటెడ్గా చదవండి, జాబ్ కొట్టండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.